నమస్తే అండి. ఇది వచ్చేసరికి ఒక స్కూల్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఒక స్కూలు. ఈ స్కూల్లో వచ్చేసరికి 1 నుంచి అంటే ఎల్కేజీ, యూకేజీ నుంచేసి 6th క్లాస్ వరకు ఉంటుంది ఈ స్కూలు. దాదాపు ఈ స్కూల్ పెట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. అంటే వారు చెప్పారు 10 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ రన్ చేస్తున్నామని. సార్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వచ్చి ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. ఫైనాన్స్లో కూడా వీళ్ళకి పిల్లలు అనేది ఎంత కష్టపడి ఎంత బాగా పిల్లలకి చెప్పినా కానీ ఇక్కడ పిల్లలు ఒకళ్ళు మెయిన్ చేరట్లేదు. రెండో దర్జీకి చేరినా కానీ ఫీజు అనేది కట్టలేదు. మినిమం ఈ స్కూల్లో వచ్చేకి 6 నుంచి 8 లక్షలు బాకీలు ఫీజు ఆగిపోతున్నాయి. సరే ఈ విధంగా ఉంది స్కూలు. ఈ స్కూల్లో మెయిన్ ప్రాబ్లం ఒకటి ఫీజు వసూలు కావట్లేదు. ఫైనల్స్గా 10 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఎదుగుదల లేదు, అంతే ఉంది. ఎందుకు కారణమే అంటే ఇక్కడ ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది మొత్తం స్కూల్ గ్రౌండు. ఇది వచ్చరికి ఆఫీస్ రూము. ఆఫీస్ రూమ్లు ఎట్లా ఉంది, చైర్ ఎట్లా ఉన్నాయి అనుకోండి. ఇది క్లాస్ రూమ్లు, ఇవన్నీ క్లాస్ రూములు. ఇవి ఈ స్కూల్ మొత్తాన్ని కలిపేసి ఈ దక్షిణ వాయువులో ఎంట్రన్స్ ఉంది. ఇది వచ్చేకి మనము ఇది వాయుస్థానము, ఇది ఉత్తర వాయువు అయితే ఇది దక్షిణ వాయువు. ఇది ఎంట్రన్స్ ఉంది. ఈ స్కూల్ మొత్తానికి కాబట్టి ఒకటే ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్లో వెళ్ళాలి, ఈ ఎంట్రన్స్లో రావాలి. కాబట్టి ఈ ఎంట్రన్సే ఉంది. ఇంకెందుకంటే ఆల్టరేషన్ ఇక్కడ లేదు ఇవ్వటానికి వీళ్ళకి కనీసము. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. ఇక మొత్తానికి క్లాసులు కానీ ఏదైనా సరే ఆఫీస్ రూము, కంప్యూటర్ రూము ఇవన్నీ ఎట్లా ఉంటే ఇక ఫైనల్గా ఏందంటే వీళ్ళకి మైనస్ ఏందంటే ఇక్కడ వచ్చేళ్ళకి టాయిలెట్స్ ఇచ్చారు. టాయిలెట్స్ ఇచ్చారు, సెప్టిక్ ట్యాంక్ ఇచ్చారు. ఎక్కడ సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయంలో, పూర్తి ఆగ్నేయంలో వచ్చరికి టాయిలెట్స్, పిల్లలకి టాయిలెట్స్, స్టాఫ్కి టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ మొత్తము ఇది మొత్తం బ్లాక్ చేశారు. ఇది దీనివల్లే ఫీజులు అనేవి వసూలు కాకపోవటం, ఎదుగుదల లేకపోవటం అనేది జరుగుతుంది. నేను చాలా వీడియోలో చెప్పాను. ఏదైనా మనకి ఫైనాన్స్గా కానీ ఏ విధంగా సరే ఒక వ్యాపారం కానీ ఏదైనా అభివృద్ధి చెందాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, విస్తరించాలన్నా నార్త్ అనేది చాలా బాగుండాలి. నార్త్ స్పేస్ బాగానే ఉంది. నార్త్ బాగుండటం వల్ల ఫీజు, నార్త్ బాగుండటం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫ్లో బాగానే ఉంది. ఆ తర్వాత మనకి నార్త్ నుంచి వచ్చిన తర్వాత మనకి ఫైనాన్స్ విషయంలో ఇక్కడ నేను చెబుతాను, ఎన్నిసార్లు చెప్పినా కానీ సౌత్ ఈస్ట్ బాగుంటే ఈ సౌత్ ఈస్ట్ అనేది ఆడవారి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ప్లస్ ఫైనాన్స్కి కానీ రిలేషన్షిప్కి కానీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ మొత్తం మీద వచ్చిన దోషం ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్లో టాయిలెట్స్ పెట్టడం, సెప్టిక్ ట్యాంక్ పెట్టడము, ధనస్థానంలో వచ్చేకి ఈ పెట్టడం వల్ల ఈ స్కూల్లో ఫీజులు అనేవి వసూలు కావట్లేదు. దీనివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. 10 సంవత్సరాల నుంచి పెట్టినా కానీ ఈ స్కూల్ అనేది అదే విధంగా ఉంటుంది కానీ డెవలప్మెంట్ లేదు. వచ్చిన 370 మంది పిల్లలే ఉంటున్నారు కానీ 390 మంది పిల్లల మట్టికి రావట్లేదు. ఎప్పుడు చూసినా ఒక 10 నెంబర్స్ అటు లేదంటే 10 మైనస్ ఉంటున్నారు. దీంట్లో కూడా ఫీజులు అనేవి డ్రాప్ అవుతున్నాయి. కాబట్టి నేను ఈ స్కూల్ వాళ్ళకి ఏం చెప్పానంటే ముందు మెయిన్ వచ్చేకి ఈ సెప్టిక్ ట్యాంకు, టాయిలెట్స్ అనేది మార్చుకోండి, దీన్ని బయటికి వేసుకోండి. దీన్ని ఈ విధంగా మీకు అవకాశం ఉంటే ఈ విధంగా మార్చుకోండి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అవసరమైతే ఇటు ఎంట్రన్స్ పెట్టుకొని ఇక్కడ టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ బయట వేసుకోమన్నాను. ఈ కాంపౌండ్ వాళ్ళకి వదిలేసి ఇటు బయట పెట్టుకోండి. అప్పుడు మొత్తం ఈ టాయిలెట్స్ అన్నీ ఇటు పోతాయి. ఈ శుక్రస్థానం అనేది ఓపెన్ అవుతుంది. ఫైనల్స్గా చాలా బాగుంటుంది. ఉన్నంత వరకు ఈ దారి ఉంది కాబట్టి ఇది వాడుకొని ఈ విధంగా చేసుకోమన్నాను. అప్పుడు వచ్చేకి ఈడ టాయిలెట్స్ అనేవి ఉండవు. ఈ ప్లేస్ అనేది ఖాళీగా వస్తుంది. మీకు ఈ మొత్తం తీసేస్తే క్లియర్గా అప్పుడు దారి అనేది ఈ విధంగా వస్తే ఈ విధంగా ఎంట్రన్స్ అవుద్ది. అప్పుడు ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు. అప్పుడు ఉండటం వల్ల ఈ స్కూల్లో డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసాను. కాబట్టి ఎవరైనా సరే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీకు కొత్తగా అడ్మిషన్స్ కాకపోతున్నా కానీ, ఫీజులు వసూలు కాకపోతున్నా కానీ, డెవలప్మెంట్ లేకపోతున్నా కానీ ఏదైనా సరే ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చిన్న సింపుల్ రెమెడీ అండి. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాము అంతే. ఈ విధంగా చేయటం వల్ల ఈ స్కూల్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఫీజులు కూడా చాలా బాగా వసూలు అవుతాయి. థ్యాంక్ యూ అండి.